అధ్యక్ష, మా దగ్గర కొన్ని రోడ్లు ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీ దేశంలోనే ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. బాంబేకి హైవే పక్కన ఒక భాగం, రెండో పక్క ఒక భాగం అధ్యక్ష. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఒక భాగంలోనే ఎక్కువగా అభివృద్ధి జరుగుతోంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా రాగానే గచ్చిబౌలి ప్రాంతంలోనే 1605 కోట్లు అభివృద్ధికి ఇచ్చారు అధ్యక్ష, ధన్యవాదాలు. అలాగే రెండో భాగంలో ఉషాముళ్ళపూడి రోడ్, అలాగే కుతుబుల్లాపూర్ టు జేఎన్టీ రోడ్, నిజాంపేట రోడ్, అలాగే అపర్ణ టు గంగారం రోడ్ హైయెస్ట్ ట్రాఫిక్ ఉంటున్నటువంటి ప్రాంతాల అధ్యక్ష. చాలా కాలం నుంచి ఈ సమస్య బాగా పెండింగ్గా ఉంది. మీ ద్వారా మున్సిపల్ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారే కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీని మీద నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదిగాక అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, రెండోది అధ్యక్ష, గత 30-40 సంవత్సరాలుగా సఫాయి కార్మికుల సమస్య బాగా తీవ్రంగా ఉంది అధ్యక్ష. ఒక సర్కిల్లో 550 మంది కార్మికులు ఉంటే 250 మందికి చేరినటువంటి పరిస్థితి అధ్యక్ష. అన్ని ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. నాకు 3 సర్కిల్ అధ్యక్ష, శేర్లింగపల్లి, చందానగర్, కుకట్పల్లి. ఎక్కడ 50% మించి సఫాయి కార్మికులు లేని పరిస్థితి, ఏరియాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. గతంలో రిటైర్మెంట్ అయినా చనిపోయినా ఆ కుటుంబాల్లో మళ్ళీ జోనల్ స్థాయిలో అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు ఇప్పుడు లేకుండా ఒక 2-3 సంవత్సరాలుగా ఆపి పరిశుభ్రత లేని విధానానికి మరి ముందుకు నడుస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అపాయింట్మెంట్ చేసి ఆ ప్రాంతాలని మంచి ప్రాంతాలుగా తీర్చే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఒక 2.5 సంవత్సరాలుగా ఎల్ఈడి వ్యవస్థ మనం స్టార్ట్ చేసాం అధ్యక్ష. బ్రహ్మాండంగా స్టార్టింగ్లో బాగా పనిచేసింది. రిపేర్ చేసే నాదుడు 2.5 సంవత్సరాలుగా లేదు. లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు చెప్పగానే 20 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఇమీడియట్గా కొత్త లైట్లు తెప్పించారు అధ్యక్ష. కొంతవరకు మెరుగైంది, కానీ 1000 కోట్ల రూపాయలతో ఎల్ఈడి వ్యవస్థని రిపేర్ చేసే విధానం లేకుండా పోయింది. అదిగాక ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి జిహెచ్ఎంసీకి అధికారులు బదిలీపై వస్తూ ఉన్నారు అధ్యక్ష. డిఈ లెవెల్లో, ఎస్సీ లెవెల్లో వస్తున్నారు తప్పించి ఏఈ లెవెల్లో ఒక్క అధికారి కూడా లేకుండా ఈ వ్యవస్థని ఒక 2 సంవత్సరాలుగా పూర్తిగా మూసేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అన్ని ప్రాంతాలు చీకటమయ్యే ఇబ్బంది పడుతున్నాం. డబ్బులు ఖర్చు పెట్టాం, కానీ వ్యవస్థని రిపేర్ చేయించుకొని మళ్ళీ మామూలు స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా తమ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష.